భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా నర్రవాడలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు కన్నుల పండుగగా జరిగిన అమ్మవారి కళ్యాణంకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంగమాంబ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. శ్రీ వెంగమాంబ తల్లి పచ్చవ వంశంలో జన్మించిందని, అలనాటి దేవత జన్మించిన పచ్చవట వంశంలో జన్మించడం తమ అదృష్టం అంటున్న శ్రీ వెంగమాంబ తల్లి వంశం ఆడపడుచులతో మరింత సమాచారం నర్రవాడ నుంచి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. వెంగమాంబ ఆలయానికి సంబంధించి, అలాగే ప్రాశస్త్యానికి సంబంధించి, ఇక్కడ ఆచారాలకు సంబంధించి, అలాగే 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనతో చెప్పడానికి ముఖ్యంగా కూడా ఈ గ్రామానికి సంబంధించిన అనేక మంది ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ అమ్మవారిని కొంగు బంగారంగా కూడా కొలుచుకుంటారు. ఈ గ్రామాల్లో ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, అన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా జరుగుతాయమ్మా ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఈ గుడికి 600 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇక్కడ 3 కుటుంబాలు, అంటే పచ్చ వాళ్ళ కుటుంబం, తుమ్మల వాళ్ళ కుటుంబం, వేమూరి వాళ్ళ కుటుంబం కలిసి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. మొదటి రోజు వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజు పసుపు దంచే కార్యక్రమం నిర్వహిస్తారు. 2వ రోజు, 3వ రోజు గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. 4వ రోజు వచ్చి కళ్యాణం, ఉదయం పూట కళ్యాణం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం ప్రధానోత్సవం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి ఇప్పుడు పసుపు కుంకుమ ఆమె పుట్టింటి నుంచి తీసుకొని వస్తారు. 5వ రోజు వచ్చి పొంగళ్ళు జరుపుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి, నెల్లూరు జిల్లానే కాకుండా పక్కన చాలా ఊర్ల నుంచి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చి వస్త్రాలు సమర్పించుకొని తర్వాత ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. మామూలుగా ఇంతకు ముందు అయితే ఎక్కడ నిర్వహించేవారు కాదు. మొట్టమొదటి గుడి ఇక్కడే నిర్వహించేవాళ్ళు అనమాట. ఇప్పుడు రోజు సంవత్సరంకి ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతూ ఉంది బ్రహ్మోత్సవాలు అనేటివి. ఇంకా మేము అమ్మవారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన ఆడపడుచులో నిజంగా ఆ కుటుంబంలో పుట్టినందుకు మేము ఎంతో ధన్యులం అయ్యాము. అలాగే కాదు, ఇక్కడ ఒక్కరికనే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ వరపడి వాళ్ళు ఎంతో మంది పిల్లలు కలిగి సంతోషంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి వాళ్ళు ఇవ్వగలిగినవి ఏవైనా సరే ఇక్కడ కొబ్బరి వేయడం, గుండంలో ఇలాంటిది కూడా మొక్కుకుంటారు. వస్త్రాలు సమర్పిస్తారు అమ్మవారికి. అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ప్రధానంగా మరొక చరిత్ర కూడా ఉందమ్మా. ఇక్కడ గొరవై అంటే ఎవరు, అలాగే ముఖ్యంగా ముసలై అంటే ఎవరు, అసలు ఈ చరిత్రకు సంబంధించి మీ ఈ ఊరు ఆడపడుచులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా చూస్తారు, వాళ్ళందరూ ఏ విధంగా కొలుస్తారు? వెంగమాంబ స్వామి వారి భర్త గారు గురవయ్య స్వామి, అలాగే ఆమె బావగారు అంటే గురవయ్య స్వామి వారి అన్నగారు ముసలయ్య అన్నమాట. ఆయన పుట్టుకతోటే అంధుడు, కానీ ఆమెతో పాటు సపోర్ట్ గా ఆయన కూడా ఆ అత్తగారింట్లో ఆమె తోటి బాగుండేవారు కాబట్టి ఆమె అగ్ని ప్రవేశం చేసే వరకు కూడా ఆయనకి ఆమె తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు అన్నమాట. అలాగే మీకు తెలిసి ఏం తెలుసమ్మా ఈ గుడి గురించి? మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తుంటారు? అంటే సొంత గ్రామమైన బయట చదువుకుంటారు, ఎన్ని జరుగుతాయి కాబట్టి మీకు ఎంత నమ్మకం ఉంది? ప్రతి ఇయర్ మేము వస్తాము. ప్రతి ఇయర్ 5 డేస్ మమ్మీ డాడీ అందరితో పాటు కలిసి ఇక్కడికి వచ్చి మంచిగా అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తాం. మంచిగా దేవుడిని ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ప్రతి ఇయర్ ఎంత పనులున్నా కూడా వచ్చి వెళ్తాం. ఈ 5 డేస్ అంతా హ్యాపీగా ఉండేసి వెళ్తాం. అలాగే మరొక సొంత గ్రామానికి సంబంధించిన భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ అనుభవాలు ఏంటి? మేమందరం వెంగమాంబ స్వామి పుట్టింటి తరపున వాళ్ళమే. మేము అందరం ప్రతి సంవత్సరం 5 రోజులు నిలుపు రోజే ఇక్కడ వచ్చి 5 రోజులు ఆమెకి అన్ని పూజలు అన్ని చేసుకుని సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉంటాము. ఇక్కడ గుండంలో కూడా కొబ్బరికాయలు అవన్నీ గుండంలో సమర్పిస్తాము. మీకున్న అనుభవాలు అంటే ఏ కోరికలు కోరినా నెరవేరుతాయంటుంటారు. మీరు దగ్గరగా అమ్మవారి వాళ్ళ ఇంటి పేరేంటి, ఇక్కడ ఆమె ఏ విధంగా భక్తులకి అందుబాటులో ఉంటారు అనిపిస్తుంది? మేము ఆమె పుట్టింటి తరపున వాళ్ళము. స్వామివారి పచ్చవ వాళ్ళు. అమ్మవారి పుట్టింటి తరపు వల్ల పుట్టింటి తరపున పచ్చవ, వేమూరి అత్తగారిల్లు, వేమూరి వాళ్ళు. మీ ఆ వంశస్థులు అందరూ ఎంత ఫీల్ అవుతుంటే మీ ఇంటి తరపు నుండే మీ ఇంటి తరపు నుండే ఒక ఆడపడుచు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది, ఒక దేవతగా పూజిస్తున్నారు. సో మీకు ఎలా ఉంటుంది ఆ పేరు విన్నప్పుడు? చాలా సంతోషంగా ఉంటుంది. మేము అందరం చిన్నప్పుడు ఈ గుళ్ళోనే పెరిగాము. మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ గుళ్ళో మేమే ప్రసాదాలు పంచి మా అన్నదమ్ములు అందరం లోపల ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళము.
ఇప్పుడు గుడి పెద్దదయ్యి చాలా సంవత్సరాలు తర్వాత బాగా డెవలప్ చేసి ఇప్పుడు పోలీసులు అందరూ ఉన్నారు. చిన్నప్పుడంతా మేమే తిరిగి అన్ని చేసేవాళ్ళం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. సో అమ్మవారికి సంబంధించిన ఇంటి పేరు గల ఆడపడుచులు కావచ్చు, ఆ గ్రామ మహిళలు కావచ్చు, అనేక మంది కూడా భక్తులు కావచ్చు, మనకు అనేక విషయాలు కూడా తెలియజేశారు. సో మొత్తం మీద అయితే అమ్మవారికి సంబంధించిన చరిత్ర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. సో కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నరవాడ.